అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ లైన్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రజలకు చాలా మేలు చేస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగుల బెడద అనేది రైతులకి అలాగే ప్రజలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఎస్పెషల్లీ అటవీ సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి రైతులైతే పంటలను నష్టపోవడమే కాకుండా ప్రాణాలను కూడా అరచేతిలో పెట్టుకొని బ్రతకాల్సినటువంటి పరిస్థితి. ఎన్నో దశాబ్దాలుగా ఈ ఏనుగులకు సంబంధించినటువంటి సమస్య ఉన్నప్పటికీ కూడా ఎంతోమంది అటవీ శాఖ మంత్రులు ఈ ప్రాంతం నుంచే మంత్రులుగా పనిచేసినప్పటికీ కూడా శాశ్వతపరమైనటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. దీంతో కందకాలు తవ్వించడం అని చెప్పేసి, సోలార్ ఫెన్సింగ్ అని చెప్పేసి బడ్జెట్ని వాడుకున్నారే తప్ప ప్రజలకి అలాగే రైతులకి మేలు చేసేటటువంటి విషయంలో మాత్రం నిజంగా వెనుకబడిపోయినటువంటి సిచ్యువేషన్. అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రి అయ్యారో అప్పుడు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలతో పాటు అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వీటి మీద ఆయన ఫోకస్ పెట్టారు. అందులో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఈ ఏనుగుల దాడులు అనేవి ఒక ప్రధానమైనటువంటి సమస్యగా ఆయన దృష్టికి వచ్చింది. దీంతో వెంటనే ఈ ఏనుగుల బారి నుంచి అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలని అలాగే పంటలను ఎలా కాపాడాలి అనేటటువంటి అంశానికి సంబంధించి ఆయన చాలామంది నిపుణులతోటి, అంతేకాకుండా చాలామంది అటవీ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతోటి మాట్లాడినటువంటి సందర్భంలో వాళ్ళు ఒక సూచన చేశారు. ఏంటి అంటే ట్రైన్ అయినటువంటి ఎలిఫెంట్లు అంటే కుంకి ఏనుగులను తీసుకొచ్చి ఈ ఏనుగులను కానీ అక్కడికి తీసుకెళ్తే ఆ ఏనుగుల గుంపులను తరిమేస్తాయని చెప్పడంతో ఆయన ఏం చేశాడంటే భేషజాలన్నీ కూడా పక్కన పెట్టేసి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి కర్ణాటక ప్రభుత్వం నుంచి ఒక 4 కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్కి ఎస్పెషల్లీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతానికి పలమనేరు ప్రాంతాన్ని తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఈ కుంకి ఏనుగుల ద్వారా ఏనుగులను తరిమేసేటటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దానికి ఆయన స్వయంగానే వెళ్ళినటువంటి విజువల్స్ కూడా మనం గతంలో చూసినటువంటి పరిస్థితి. సరే, అవి పక్కన పెట్టిన తర్వాత ఇటీవలే ఒక ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది. సరే, ఇది ఒక పక్క అలా ఉంటే ఏనుగుల గుంపు ఉన్నటువంటి సందర్భంలో అక్కడికి వెళ్ళడానికి ఈ కుంకి ఏనుగుకి కాస్త సమయం పడుతుంది. సో ఈ సమయంలో ఏదైనా సరే అక్కడ రైతులకు ఏదైనా ఇబ్బంది జరిగితే లేకపోతే ఏనుగుల గుంపు సంచరిస్తున్నటువంటి విషయం ఆ గ్రామస్తులకు తెలియకపోతే ఇబ్బందులు పడతారని చెప్పేసి ఒక అధునాతన టెక్నాలజీతో కూడినటువంటి ఒక నిర్ణయాన్ని అటవీ శాఖ తీసుకునింది, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో. ఏంటి అంటే అది గతంలో ఇప్పుడు మనం చూస్తున్నాం, మన ఫోన్లకి మెసేజ్లు వస్తుంటాయి. మరి కాసేపట్లో రాగల 40 నిమిషాల్లో మీ ప్రాంతంలో పిడుగులు పడబోతున్నాయి, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి. ఏ విధంగా అయితే ఫ్లాష్ మెసేజెస్ బజర్ సౌండ్తో వస్తాయో అదేవిధంగా ఏనుగుల గుంపు కానీ లేకపోతే ఏనుగ సంచారం కానీ మన చుట్టుపక్కల 5 కిలోమీటర్ల రేడియస్లో ఎక్కడ ఉన్నా సరే వెంటనే మన ఫోన్కి ఒక ఫ్లాష్ మెసేజ్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ ఫ్లాష్ మెసేజ్ 5 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి ప్రజలందరి మొబైల్కి అంటే ఆ పరిధిలో ఉన్నటువంటి నెట్వర్క్లో అంటే ఏదైతే దానికి సంబంధించినటువంటి టవర్ లొకేషన్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అంటే ఆ ప్రాంతంలో జీవించే వాళ్ళు కాదు, ఆ ప్రాంతానికి వచ్చినటువంటి వాళ్ళకి కూడా ఈ ఫ్లాష్ మెసేజ్ అనేది వెళ్ళిపోద్ది. ఎప్పుడైతే ఏనుగులు మీ సమీప ప్రాంతంలో ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళకి మెసేజ్ వెళ్తుందో వాళ్ళు వెంటనే సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటారు. ఇలా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవడం వల్ల రైతులు ఈ ఏనుగుల దాడుల ద్వారా కాస్త ప్రాణాపాయం నుంచి తప్పించుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి తొలుతగా తిరుపతి జిల్లాకి సంబంధించినటువంటి 3 ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి బాకరాపేట, అలాగే పనపాకం, మామండూరు. ఈ ప్రాంతాల్లో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొదటగా బాకరాపేటలో ఇటీవల ఈ ఏనుగులకు సంబంధించిన సంచారం ఎక్కువగా ఉందని గుర్తించారు. దీన్ని ఏం చేస్తారంటే అక్కడ జీపీఎస్ ఏర్పాటు చేస్తారు. జీపీఎస్ ఏర్పాటు చేసిన తర్వాత ఏనుగులకు సంబంధించినటువంటి కదలికలను ఆ జీపీఎస్ క్యాప్చర్ చేసి ఆ జీపీఎస్ ఏం చేస్తుందంటే సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్కి సమాచారం అందిస్తుంది. అందించిన వెంటనే ఆ జీపీఎస్కి సంబంధించినటువంటి లొకేషన్ నుంచి ఆ టవర్కి వీళ్ళు ఇక్కడ నుంచి టెక్నాలజీని వాడి సమాచారం ఇస్తారు. ఆ టవర్ లొకేషన్లో ఉన్న యాక్టివ్లో ఉన్నటువంటి అన్ని ఫోన్స్కి కూడా ఫ్లాష్ మెసేజ్ వెళ్ళిపోయే విధంగా చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ టెక్నాలజీని తయారు చేసేసారు. అయితే దీనికి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ కావాలి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి పర్మిషన్ కోసం లేఖ రాశారు. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ట్రయల్ రన్ చేశారు. ఇది సక్సెస్ అయినటువంటి పరిస్థితి. సో ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా రైతుల ప్రాణాలను కాపాడుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది ఈ కార్యక్రమం ద్వారా అర్థమవుతోంది. ఎందుకంటే
ఎందుకంటే గతంలో తమిళనాడు ప్రాంతంలో రైల్వే ట్రాక్ల మీద గుండా ఈ ఏనుగులు క్రాస్ అయ్యేవి అనమాట. ఇలా క్రాస్ అయ్యే సందర్భంలో ట్రైన్స్ అన్నీ ఆ ఏనుగుల్ని గుద్దినటువంటి సందర్భంలో కొన్ని రైలు యాక్సిడెంట్లు జరిగాయి, కొన్ని ఎలిఫెంట్స్ కూడా చనిపోయినటువంటి పరిస్థితి. అప్పట్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే దీని మీద ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటి అంటే ఏదైతే ఈ ఏనుగులు ట్రాక్లు దాటుతాయో ఆయా ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని టవర్స్ని ఏర్పాటు చేసి ఈ టవర్స్లో అధునాతనమైనటువంటి కెమెరాస్ని అమర్చి ఈ కెమెరాస్ ఏనుగులను క్యాప్చర్ చేసినటువంటి ఫోటోలను వెంటనే వాళ్ళ కమాండ్ కంట్రోల్ రూమ్కి పంపిస్తే వాళ్ళు వెంటనే ఎక్కడైతే ఈ ఏనుగులు సంచారం ఉందని తెలుసుకున్న వెంటనే ఆ వైపు వెళ్ళేటటువంటి ట్రైన్స్ ఉంటాయో ఆ ట్రైన్స్లో ఉన్నటువంటి లోకో పైలట్కి సమాచారం ఇచ్చే విధంగా ఒక అధునాతన టెక్నాలజీని క్రియేట్ చేశారు. ఇప్పుడు అలాంటి టెక్నాలజీనే ఆదర్శంగా తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి అటవీ శాఖ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా చేయడం వల్ల ఏనుగులకు సంబంధించినటువంటి దాడుల ద్వారా జరిగేటటువంటి మరణాలను తగ్గించడమే కాకుండా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఆయా ప్రాంతాల ప్రజలకు కాస్త ధైర్యం కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏ విధంగా అయితే మనం పిడుగులు పడుతున్నాయని చెప్పేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి మెసేజ్లు వస్తున్నాయో అదే విధంగా మీ ప్రాంతంలో ఏనుగు సంచరిస్తుంది, మీరు సురక్షిత ప్రాంతాల్లో ఉండండి అని చెప్పేసి మెసేజ్లు వస్తే ఖచ్చితంగా అందరూ కూడా అప్రమత్తమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. సో ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటూ కొన్ని దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలకి చెక్ పెట్టినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్. అందుకే పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, చర్యలతోటి ప్రజలంతా కూడా చాలా ఆనందం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇది వాటి డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.